ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో దిగి వెళ్ళుచుండగా, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో దిగి వెళ్ళుచుండగా దొంగలు వాణ్ణి పట్టుకొని బాగా కొట్టి వాని వస్త్రాలను తీసేసుకొని కొర ప్రాణముతో వదిలిపెట్టి వెళ్ళిపోయినారట. ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నో సార్లు ఈ ఉపమానాన్ని మనం చదువుకున్నాం, దైవజనుల ద్వారా బోధించబడ్డాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోవచ్చుండగా, యెరూషలేం అది దేవుని పట్టణం, అది దేవుడు నివాసము చేసే స్థలం. యెరికో అది శాపగ్రస్తమైన స్థలం. అంటే ఒక మనుష్యుడు దేవుని ప్రాంతాన్ని, దేవుని స్థలాన్ని, దేవుని పట్టణాన్ని విడిచిపెట్టి సాతానుకు సంబంధించినటువంటి పట్టణానికి, ప్రాంతానికి, స్థలానికి ప్రయాణం చేసే దాన్ని ఏమంటాడంటే దిగి వెళ్ళుచుండగా అని రాయబడింది. అప్పుడు దొంగలు వాణ్ణి పట్టేసుకున్నారు అని రాసుంటది. ఎప్పుడైతే దేవుని సన్నిధిని, దేవుని అభిషేకాన్ని, ఆయన నడిపింపును విడిచిపెట్టి సాతానుకు సంబంధించిన ఆలోచనలలోనికి నువ్వు వెళ్ళిపోతావో, నీకు తెలియకుండానే అపవాది అనే దొంగ, సైతాన్ అనే దొంగ నేను పట్టేసుకుంటాడు. పట్టుకొని వాడు నేను బాగా కొట్టి మొదట నీ నుండి వాడు తీసుకునేదేంటో తెలుసా? వస్త్రాలు, రక్షణ వస్త్రాలను, సంతోష వస్త్రాలను, ఉల్లాస వస్త్రాలను నీ నుండి దొంగలించేస్తాడు. నేను కొర ప్రాణముతో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుణ్ణి విడిచిపెడితే, అందుకే వాక్యంలో రాయబడింది, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరించును. నయోమి తన కుటుంబం బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళినారు. వారు దొంగల చేతిలో చిక్కి పోగొట్టుకున్నారని కొర ప్రాణముతో వదిలిపెట్టబడినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. నీవు దేవుని విడిచిపెడుతున్నావా? దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నావా? ఆయన సంఘాన్ని విడిచిపెడుతున్నావా? దైవజనుని పర్యవేక్షణను విడిచిపెడుతున్నావా? జాగ్రత్త, దొంగల చేతిలో పడతావేమో, నీ రక్షణ వస్త్రం కోల్పోతావేమో, నీ ఉల్లాస వస్త్రం కోల్పోతావేమో. అమ్మా, అయ్యా, ఒక్కసారి పరిశీలన చేసుకుందాం, దేవుని వైపు చూద్దాం.